నమస్కారం, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ సంబంధించిన వైవి సుబ్బారెడ్డి గారు గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాత్రం పార్లమెంట్లో మాకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళారని ప్రశ్నిస్తే దానికి సమాధానం లేదు. మరి దేని గురించి పూర్తి వివరాలంతా కూడా ఇవాళ మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. ఆయన అడిగే విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. వైవి సుబ్బారెడ్డి గారు జగన్కి ఎంత ఫేవర్గా ఉన్నారో మనందరికీ తెలిసిందే. గతంలో కూడా వివేకానంద హత్య కేసులో కూడా బాగా సపోర్ట్ చేయడం కూడా చూసాము. అయితే మరి రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడు కూడా మద్దతు పలకని వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చేస్తున్న అక్రమాలకు మద్దతు పలుకుతారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా అప్పుడు మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడడానికి అయితే ముందుకు వచ్చారు. ఎట్లా చూడాలంటారు దీన్ని? సార్, ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ ఇష్యూస్ సార్. అవర్ ఆనరబుల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు met honorable Prime Minister and Home Minister many times, and each time he requested for special category status for Andhra Pradesh, sir. But today this is the opportunity has come to Telugu Desam Party, wherein not only they are in power in Andhra Pradesh, they are also sharing power in India government at central government, sir. So all TDP Telugu Desam Party has to do in this situation is ask the central government for special category status for the people of AP, and his the dream of all the people of Andhra Pradesh will be fulfilled, sir. Sir, the special category status is not a mere demand, sir, but a right of the people of Andhra Pradesh, which has suffered immensely due to the unjust bifurcation, sir. చేతులు గాలినాక ఆకులు పట్టుకోవటం అంటారు. స్వామి తెలుసు ఎప్పుడా నిన్న చేతులు గాలినాక ఆకులు పట్టుకోవడం. గత 5 ఏళ్ళు మొద్దు నిద్రపోయి ఈ బాబాయ్ అబ్బాయి మీద ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయమ్మా. వైవి సుబ్బారెడ్డి కూడా జగన్ కేసులో ముద్దాయి, ఈడీ సిబిఐ కేసులో ముద్దాయి. ఆ కేసుల కోసం తిరిగి ఈ విజయసాయి రెడ్డి ఒకడు, వైవి సుబ్బారెడ్డి ఒకడు, వీళ్ళందరూ జగన్ కేసులో ముద్దాయిలు. అర్థమైందా? వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు రాజ్యసభలో ఉన్నాడు వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ మెంబర్, ఈ పార్లమెంటేరియన్ కాదు. పార్లమెంటేరియన్ ఎవరు? మిథున్ రెడ్డి ఒకడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒకడు, వైఎస్ అవినాష్ రెడ్డి ఒకడు, తర్వాత తనూజ అని ఉంటుంది ఒక ఆమె, అరకు ఎస్టీ ట్రైబ్స్, తనూజా రాణి ఆమె ఒక ఆమె, తర్వాత తిరుపతి ఎంపీ డాక్టర్ గారు గురుమూర్తి, డాక్టర్ మద్దెల గురుమూర్తి, ఒక ఎస్సీ ఒక ఎస్టీ, ఇద్దరు ఓసీలు. అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే 2019 ఎలక్షన్ ముందు కూడా మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ. అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉండండి చంద్రబాబు నాయుడు. ఆయన్ని దాంట్లో నుంచి ట్రాప్ చేసేసి మీరు రిజైన్ చేయండి, మీరు ఊరు వాడ తిరిగి ప్రత్యేక హోదా యువవేరి సదస్సులు పెట్టారు ప్రతి జిల్లాలో వాళ్ళకు అనుకూలమైన కాలేజీల్లో చూసి. అప్పుడు ప్రెజర్లోకి పోయి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి బీజేపీతో గిల్లి గిజ్జాలు పెట్టుకొని తన సీటు పోగొట్టుకోకూడదు. 5 ఏళ్ళు నేను అనేది ఏంటంటే నీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తానమ్మా. ఇదిగో 216 బిల్లులు వచ్చినాయి. ఎన్నే? భారత పార్లమెంట్లో 216 బిల్లులు వచ్చినాయి. గడిచిన పార్లమెంట్ 5 ఏళ్ల సెషన్లో ఈ 216 బిల్లులు యువజన శ్రామిక రైతు పార్టీ మద్దతుంటేనే పాస్ అయినాయి. అప్పుడు ఎందుకు అడగలేదు? ఇదిగో లాస్ట్ పేజీ చూపిస్తాను తల్లి. ఎంత ఉంది? 216. చదువు ఆ పేరు. 216 ద నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి బిల్. ఇది లాస్ట్ 216 బిల్ ఏంది? ద నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి బిల్ 2020 వచ్చిందిగా. ఇట్లా 216 బిల్లులు వస్తే 216 బిల్లులకి మనం ఓట్లు వేసినాంగా. అటు రాజ్యసభలోనూ లోక్సభలోనూ. ఎక్కడ పోయిర్రా బుజ్జి కన్నలో అంటే ఆత్మగౌరవం లేదు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాలకే మీరు అడగండి. అంటే ఒక బ్రహ్మ పదార్థం కాదు. అందువల్ల ఏంటంటే వైవి సుబ్బారెడ్డి ఏది మాట్లాడుతున్నా ఎన్ని బిల్లులు చూడమ్మా. ఇప్పుడు చూడు, ఒక 4-5 బిల్లులు వినిపిస్తా. ఫైనాన్స్కి సంబంధించిన 2 బిల్లులు. 11/8/2023 ద సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ వచ్చిందా? ఎందుకు వేసినామమ్మా ఓట? మాకు ప్రత్యేక హోదా వస్తే కానీ మేమేమీ అనకూడదా? ఆ రోజు మోడీని చూస్తే ఇది పడిందా? తర్వాత ద ఇంటిగ్రేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అమెండ్మెంట్ బిల్ 2023 ఫైనాన్స్ సెక్టర్ది.
11/8/2023. తర్వాత ద భారతీయ న్యాయ సంహిత బిల్ 2023 హోమ్ అఫైర్స్ 11/8/23. ఇప్పుడు కొత్త చట్టం అని చెప్పాను చూసాము 3 చట్టాలు, ఆ దాంట్లో ఈ బిల్ అదే. తర్వాత ద భారతీయ నాగరిక సురక్ష సంహిత బిల్ 2023 డేటెడ్ 11/8/2023. ఒకటేం ఫైనాన్స్ అంటే నిర్మలా సీతారామన్, హోమ్ అఫైర్స్ అనే వాళ్ళకి ఎవరు అమిత్ షా. భయపడ్డరా బుజ్జి కన్నా, ఎర్రిపప్ప మాట్లాడొద్దు నాన్న. అబ్బా అడగొద్దు అంటంలా, తప్పులేదు అడగటంలో, కానీ 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చిందా ఓడిపోయినాక పంగనామాలు అంటారు. పంగనామాలు 11 ఆడుదాం ఆంధ్ర క్రికెట్ టీం ఉంది కదా, ఇప్పుడు గుర్తొచ్చిందా. తర్వాత హోమ్ అఫైర్స్ ఇంకో బిల్లు చెప్తానమ్మా. ద భారతీయ సాక్ష్య బిల్, సాక్ష్యాధారాల చట్టం అమ్మ 2023 హోమ్ అఫైర్స్ 11/8/2023. తర్వాత ఇంకో బిల్లు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ కండిషన్ ఆఫ్ సర్వీస్ అండ్ టర్మ్స్ ఆఫ్ బిల్ 2023 10/8/23 లా అండ్ జస్టిస్. తర్వాత ద పోస్ట్ ఆఫీస్ బిల్ 2023 కమ్యూనికేషన్ శాఖకు సంబంధించిన బిల్లు. ఇట్లా 216 బిల్లులు వస్తే ఆడ పెట్టమంటే ఆడ ఓట్లు వేసినటువంటి ఇళ్ళ ప్రత్యేక హోదా గురించి మాట్లాడదా. అసలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ నిబంధనలు చదవమనండి, అప్లికబుల్ ఉందా నిబంధనల. స్పెషల్ స్టేటస్ కేటగిరీ స్టేటస్ రావాలని కొన్ని నిబంధనలు ఉంటాయి, ఎట్ట పడితే అట్ట ఎవరో. పక్క దేశాలతో సరిహద్దులు పంచుకునే రాష్ట్రమన్న అయి ఉండాలా, కొండ ప్రాంతమైన అయి ఉండాలా, జనసాంద్రత తక్కువగా ఉండాలా. ఈ 3 పాయింట్లు గుర్తుపెట్టుకొని, 3 మెయిన్ పాయింట్లు 10 ఉంటాయి, 3 చెప్పాను నేను. ఏముండాలా? జనసాంద్రత తక్కువ ఉండాలి, కొండ ప్రాంతాల్లో చుట్టేను ఉండాలి, పక్క దేశాలతో సరిహద్దులు పంచుకుంటుండాలా. ఇటువంటి వాటికి ఇస్తారు. తర్వాత ట్రైబల్స్ గిరిజన ప్రాంతం అయి ఉండాలా. ఇవన్నీ ఏమి తెలియకుండా స్పెషల్ కేటగిరీ స్టేటస్, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇది కాదు సార్. మా కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో ఉండే కంపెనీలకి జిఎస్టీ రాయితీ అడగండి చాలు, అయిపోయింది కట్టం. సింగిల్ పాయింట్ చెప్పానమ్మాయి నేను. ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి పునరుద్ధరించే కంపెనీలకి జిఎస్టీ లేదు, ఎత్తేస్తాం 10 ఏళ్ళు. అదొక్కటి అడగండి చాలు, కంపెనీలు ఎందుకు రావు నేను చూస్తా. జిఎస్టీ రాయితీలు అడగండి రా స్వామి. ఆంధ్రప్రదేశ్లో నూతన పరిశ్రమలకి జిఎస్టీ రాయితీ కనుక ఇచ్చినట్లయితే అల్లాస్ అయిపోయింది. ఇంకా ఏం వద్దు, నీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వద్దు, పాడు వద్దు. 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పే పరిశ్రమలకి జిఎస్టీ రాయితీ ఎత్తిపోతల పథకం కింద ఎత్తేస్తుండం. ఇదొక్కడ చేయండి చాలు, పరిశ్రమలు పరిగెత్తుకుంటా వస్తే రావు. ఈ సోయి లేకుండా మన ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికే ఇవన్నీ ముందు చెప్పయ్యా. స్పెషల్ కేటగిరీ స్టేటస్ కండిషన్స్ ముందు చెప్పు. అందువల్ల సుబ్బారెడ్డి గారు మీ పని అయిపోయింది, మీ కరప్షన్ రేట్లో పని అయిపోయింది. అర్థమైందా? నాలాంటి మొగుడు తగలుతాడు తెలియదు కదా. నికాలసైన పెద్ద కంటి రెడ్డి ఉండేది. లాగుతా, చట్టాలన్నీ తీస్తా, ప్రజలకి చెప్తా. అది మాత్రం గుర్తుపెట్టుకో, మీ కరప్షన్ రేట్లో పని అయిపోయింది. మీరు ఇంకా అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. మేము ఉండాం వేడా, గుర్తుపెట్టుకో. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.